నీ గురించి ఏమో కానీ నా గురించి పోయి బాగా బాగా చేస్తున్నట్టు నువ్వు ప్రార్థన అనుకున్నాను నేను. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తే ఊరికి అందరు చేసినట్టు కాదన్నా. కడుపు నొప్పి తగ్గిపోయిందని, కాలు నొప్పి తగ్గిపోయిందని, జ్వరం పోయిందని, దెయ్యాలు పోయినాయని, రోగాలు బాగుపోయినాయి, ఇలా చెప్పాలన్న సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ఆశపడుతుంది తల్లి, ఆశని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు విస్తారంగా దేవుడు వాడుకున్నాడు. యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక. అనేక ప్రాంతాలలో మన కనులు ఎదుట తక్కువ కానీ ఫోన్ లైన్ ద్వారా ఎంతో మంది దేవుని ద్వారా దేవుడు స్వస్థత పరుస్తా ఉన్నాడు. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాం. తరలించక చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఈరోజు నుండి ప్రభు నీ పని చేస్తాను. కుష్టి రోగస్తుడు బాగుపడినాక చేసిన పని నేను ఎందుకు చేయకూడదని ఒక తీర్మానం నువ్వు తీసుకో. అయ్యా నేను కూడా చేస్తాను. ఒక పాట పాడుతాను, ఒకరికి నేర్పిస్తాను. వాక్యం నేర్చుకుంటాను, నేను ఒకరికి నేర్పుతాను. ప్రార్థన ఒకరికి నేర్పుతాను. ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపిస్తాను. ఒక తీర్మానం తీసుకుంటావా? తీర్మానం తీసుకున్నటువంటి వారు ఎవరన్నా దేవుని పని చేయడానికి సిద్ధపడినట్టయితే మీకు కూడా వేస్తాను, పైకి చూపిస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజే ప్రభా, ఈ రోజు నుండి నీ పని చేస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ సాక్షిగా జీవిస్తాను, నీ పరిచర్యలో నేను పాలుస్తాను అయితాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ప్రభా నేను ప్రేమతో ఇష్టంతో ప్రభు నీ పని చేయటకు ముందుకు వచ్చారు. వారికి తగిన జీతం, తగిన ఆశీర్వాదం ఏస్తున్నాము మీరు దయచేయండి. వారి ప్రయాసను మీరు ఎరిగిన దేవుడు, వారి ఆసక్తిని మీరు ఎరిగిన దేవుడు, సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా గుప్పిలు ఇప్పించిన కానుకలను మీరు దీవించండి. వారి హస్తముల, వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించండి. వారి పాడి పంటలను, వస్తు వాహనాలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి తెగులు ఏసునామమున తొలగిపోను గాక, ప్రతి కీడులు ఏసునామమున తొలగిపోను గాక. ప్రభా ఈ సంవత్సరంలో కరువులో కూడా మీ బిడ్డలు ఏసునామమున పోషించబడతారు గాక. నీ గురించి ఏమో కానీ నా గురించి పోయి బాగా బాగా చేస్తున్నట్టు నువ్వు ప్రార్థన అనుకున్నాను నేను. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తే ఊరికి అందరు చేసినట్టు కాదన్నా. కడుపు నొప్పి తగ్గిపోయిందని, కాలు నొప్పి తగ్గిపోయిందని, జ్వరం పోయిందని, దెయ్యాలు పోయినాయని, రోగాలు బాగుపోయినాయి, ఇలా చెప్పాలన్న సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ఆశపడుతుంది తల్లి, ఆశని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు విస్తారంగా దేవుడు వాడుకున్నాడు. యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక. అనేక ప్రాంతాలలో మన కనులు ఎదుట తక్కువ కానీ ఫోన్ లైన్ ద్వారా ఎంతో మంది దేవుని ద్వారా దేవుడు స్వస్థత పరుస్తా ఉన్నాడు. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాం. తరలించక చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఈరోజు నుండి ప్రభు నీ పని చేస్తాను. కుష్టి రోగస్తుడు బాగుపడినాక చేసిన పని నేను ఎందుకు చేయకూడదని ఒక తీర్మానం నువ్వు తీసుకో. అయ్యా నేను కూడా చేస్తాను. ఒక పాట పాడుతాను, ఒకరికి నేర్పిస్తాను. వాక్యం నేర్చుకుంటాను, నేను ఒకరికి నేర్పుతాను. ప్రార్థన ఒకరికి నేర్పుతాను. ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపిస్తాను. ఒక తీర్మానం తీసుకుంటావా? తీర్మానం తీసుకున్నటువంటి వారు ఎవరన్నా దేవుని పని చేయడానికి సిద్ధపడినట్టయితే మీకు కూడా వేస్తాను, పైకి చూపిస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజే ప్రభా, ఈ రోజు నుండి నీ పని చేస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ సాక్షిగా జీవిస్తాను, నీ పరిచర్యలో నేను పాలుస్తాను అయితాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ప్రభా నేను ప్రేమతో ఇష్టంతో ప్రభు నీ పని చేయటకు ముందుకు వచ్చారు. వారికి తగిన జీతం, తగిన ఆశీర్వాదం ఏస్తున్నాము మీరు దయచేయండి. వారి ప్రయాసను మీరు ఎరిగిన దేవుడు, వారి ఆసక్తిని మీరు ఎరిగిన దేవుడు, సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా గుప్పిలు ఇప్పించిన కానుకలను మీరు దీవించండి. వారి హస్తముల, వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించండి. వారి పాడి పంటలను, వస్తు వాహనాలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి తెగులు ఏసునామమున తొలగిపోను గాక, ప్రతి కీడులు ఏసునామమున తొలగిపోను గాక. ప్రభా ఈ సంవత్సరంలో కరువులో కూడా మీ బిడ్డలు ఏసునామమున పోషించబడతారు గాక.